డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం. చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైనే అని ప్రకటించడం జరిగింది. తమ మేనిఫెస్టోలో ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్తో కూడిన కూటమి భారీ మెజారిటీతో గెలిచడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పైన ఉంటుంది. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులారా, మీ విలువైన టయాన్ని వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ను ఇంకా పెంచండి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ జూన్లోనే ఉంటుంది. ఎందుకంటే తొలి సంతకం అదే కాబట్టి జూన్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కొనసాగించండి, ఇంకా మీ ప్రిపరేషన్ను పెంచండి. అలాగే ఎన్ని పోస్టులు ఉంటాయని చాలామందికి అనుమానం. మెగా డిఎస్సిలో 35,000 నుండి 40,000 వరకు పోస్టులు ఉంటాయి. ఇది 100% కరెక్ట్ అండి. మీకు డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు మళ్ళీ నాకే కామెంట్ రూపంలో చెప్తారు. ఖచ్చితంగా 35,000 నుండి 40,000 పోస్టులు ఉండడం జరిగింది. ఆ పోస్టులు మెగా డిఎస్సిలో ఖచ్చితంగా వదులుతారు, అన్ని పోస్టులు వదులుతారు. 117 జీవోను రద్దు చేయడం వలన ఎస్జిటి పోస్టులు భారీగా ఉండడం జరుగుతుంది. 117 జీవో అంటే ఏమిటంటే 3, 4, 5 తరగతులను హై స్కూల్లో కలపడం వలన, మెర్జ్ చేయడం వలన పల్లెబడి లేక ఎస్జిటి ప్రైమరీ స్కూల్స్ అన్నీ చాలా వరకు మూతపడడం జరిగింది. చాలా వరకు సింగిల్ డిజిట్ టీచర్లుగా మారిపోవడం జరిగింది. కానీ 117 జీవోను రద్దు చేస్తా అని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరగవలన ఇంకా భారీగా ఎస్జిటి పోస్టులు ఉండడం జరుగుతుంది. మళ్ళా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పల్లెబడి ఊరుబడి ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రైమరీ స్కూల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎస్జిటి పోస్టులు భారీగా ఉంటాయి. కాబట్టి ఎస్జిటి పోస్టులు మెగా డిఎస్సిలో ఎస్జిటి పోస్టులు భారీగా ఉండడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ టెట్ ఉంటుందా, జరుపుతారా, మళ్ళీ జరపరా అనేది చాలామందికి డౌటు. ఖచ్చితంగా టెట్ మళ్ళీ జరుపుతారండి. ఎందుకంటే టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొన్న టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకు చాలా తక్కువ టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలా తక్కువ టైంలో టెట్ రాయడం వల్ల చాలామంది క్వాలిఫై కాలేకపోయారు. కాబట్టి వాళ్ళు చదువుకునే దానికి కూడా సరైన టైం లేకపోలేదు. లాస్ట్లో హడావిడిగా ఎలక్షన్ల ముందర హడావిడిగా టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వలన చాలా గందరగోళంతో చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులు సరిగా చదవలేక, టెట్లో క్వాలిఫై కాలేక, డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా, టెట్కు ప్రిపేర్ కావాలన్నా ఎన్నో రకాలుగా మానసిక ఆందోళనకు గురి కావడం జరిగింది. మిత్రులారా, ఇంకా భయపడకండి. టెట్కు కూడా సరైన టైం, టెట్ ఖచ్చితంగా జరుపుతారు. టెట్ కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. టెట్కు 2 నెలల గ్యాప్, మినిమం 2 నెలలు ఉంటుంది. డిఎస్సికి 3 నెలలు ఉంటుంది. ఖచ్చితంగా 5 నెలల లోపల డిఎస్సి నోటిఫికేషను మరియు పూర్తిగా మిమ్మల్ని పోస్టులలో నియమించడం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. నోటిఫికేషన్ అంతా 5 నెలల లోపల కంప్లీట్ చేస్తారంటే 2024 కల్లా మీరు ప్రతి స్కూల్లో జాయినింగ్ కావడం జరుగుతుంది. డిఎస్సి ఉద్యోగం సాధించిన వాళ్ళు కొత్త స్కూళ్ళలో జాయినింగ్ కావడం జరుగుతుంది. మిత్రులారా, ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీ డిఎస్సి వారికి అతి త్వరగా ఈ సమాచారం అందించాలనే ఉద్దేశంతో మీకోసం మీ వీర రమేష్ ఛానల్ను ద్వారా మీకు ఈ విలువైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. డిఎస్సికి సంబంధించిన ఏ సమాచారమైనా మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో పొందుపరుస్తాను. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీకోసం మీ వీర రమేష్ యాదవ్.